జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ వ్యాసరాజ యతీంద్రులు హంపిలో చక్రతీర్థం వద్ద ఒక బండరాతిపై హనుమంతుని రూపాన్ని చిత్రించినప్పుడు ఆ రూపం పదే పదే మాయమైపోయేదట. అప్పుడు స్వామి ఆజ్ఞ మేరకు ఆయన ఒక షట్కోణ యంత్రాన్ని గీసి అందులో హనుమంతుని ప్రతిష్ఠించారు. ఈ స్తోత్రము ఆ యంత్రంలో కొలువై ఉన్న హనుమంతుని ధ్యాన రూపము మహిమను వర్ణిస్తుంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం 3 సార్లు భక్తితో పఠిస్తారో వారు ఖచ్చితంగా 6 నెలలలోపు తమ కోరికలను సిద్ధించుకుంటారు. సంతానం కోరేవారు సంతానాన్ని, కీర్తిని కోరేవారు కీర్తిని, విద్యార్థులు విద్యను, ధనాన్ని కోరేవారు ధనాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జగత్ప్రభువైన శ్రీహరే దీనికి సాక్షి. నమ్మకంతో పఠించాలి. 16 శ్లోకాలతో కూడిన యంత్రోద్ధారక స్తోత్రాన్ని చదివినా కూడా సమస్త పాపాల నుండి విముక్తి కలుగుతుంది. నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం శ్రీమారుతాత్మ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణం రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకం నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితం ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితం 30 కోటిబీజ సంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితం పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగం చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవసేకరం గదాభయకరం హస్తౌ హృది స్థో సుకృతాంజలిం హంసమంత్రప్రవక్తారం సర్వజీవనియామకం ప్రభంజనశబ్దవాచ్యేన సర్వదుర్మతభంజకం సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమహవే అంజనాగర్భసంభూతం సర్వశాస్త్రవిశారదం కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణతత్పరం అక్షాదిప్రాణహంతారం లంకాదహనతత్పరం లక్ష్మణప్రాణదాతారం సర్వవానరయూథపం కింకరాः సర్వదేవాద్యాः జానకీనాథస్య కింకరం వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా తుంగాంబోధితరంగస్య వాతేన పరిశోభితే నానాదేశగతైः సద్భిः సేవ్యమానం నృపోత్తమైः ధూపదీపాదినైవేద్యः పంచఖాద్యైశ్చ శక్తితः భజామి శ్రీహనుమంతం హేమకాంతిసమప్రభం వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం చ విధానతః త్రివారం య పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః వాంఛితం లభతేభీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు పుత్రార్థీ లభతే పుత్రం యశోర్థీ లభతే యశః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం సర్వథా మాస్తు సందేహో హరిః సాక్షి జగత్పతిః యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువం యంత్రోద్ధారకస్తోత్రం షోడశశ్లోకసంయుతం శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే. ఇది శ్రీ వ్యాసరాజకృత యంత్రోద్ధారక హనుమత్స్తోత్రం.